ఇక పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తెలంగాణ పౌరులు వారి కుటుంబ సభ్యులకు ఈ ప్రత్యేక హెల్ప్ లైన్ సహాయం అందించనుంది. స్వదేశానికి తిరిగి రావాలనుకునే వారికి అవసరమైన సహాయాన్ని కూడా అందించనున్నారు. ఇక పశ్చిమాసియా దేశాల్లో పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. విదేశాంగ శాఖతో పాటు ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలతో కూడా నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. శివ, ఓవర్ టు యు. సుమతి, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. దానిలో భాగంగా ఎక్కడైతే మధ్యప్రాచ్య దేశాల్లో అక్కడ చిక్కుకున్న తెలంగాణ పౌరులు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. దానిలో భాగంగా ఎప్పటికప్పుడు ఫోన్ నంబర్లు, టోల్ హెల్ప్ లైన్ నంబర్లు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ నంబర్ కాల్ చేసి సమాచారం ఇస్తే వారికి సహాయ సహకారాలు అందించే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఇటు ఢిల్లీలోని తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా భారత విదేశాంగ శాఖతో పాటు సంబంధిత రాయబార కార్యాలయాలతో ఇప్పటికే నిరంతరం సంప్రదింపులు జరుపుతూ శివ, ఒకసారి ఆ నంబర్స్ కూడా మీరు చెప్పండి. మనం కూడా టెలికాస్ట్ చేస్తున్నాము, బట్ ఈవెన్ దో ఒకసారి నంబర్స్, కంట్రోల్ రూమ్ నంబర్స్, ఎమర్జెన్సీ నంబర్స్ ఏదైతే అందుబాటులో ఉన్నాయో, తెలంగాణ వాసుల కోసం ఏదైతే సంప్రదింపుల కోసం అంటూ ఏర్పాటు చేశారో ఆ నంబర్స్ ఒక్కసారి డిస్ప్లే మనం చేస్తూ ఉన్న బిగ్ టీవీ స్క్రీన్ మీద ఈవెన్ దో ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తే ఐ థింక్ అది బెనిఫిట్ గా ఉంటుంది జనాలకి. ప్రధానంగా ఇక్కడ ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఉన్న రేజింగ్ కమిషనర్ లైజన్ హెడ్ ఎవరైతే ఉన్నారో ఇటు రేజింగ్ కమిషనర్ పిఎస్ వందన నంబర్ కూడా ఇక్కడ అటాచ్ చేశారు. దాంట్లో 9871999044 రేజింగ్ కమిషనర్ పిఎస్ నెంబర్ వందన నంబర్ ఇది. మరోవైపు చక్రవర్తి పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ చక్రవర్తి నంబర్ కూడా తెలంగాణ భవన్, ఢిల్లీ తెలంగాణ భవన్ సంబంధించి రిలేషన్ ఆఫీసర్స్ నంబర్ కూడా దీంట్లో యాడ్ చేశారు. ఇక 9958322143. మరోవైపు లైసెన్స్ ఆఫీసర్ నంబరు జావేద్ హుస్సేన్ నంబర్ కూడా తెలంగాణ ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. 9910014749. ఇతను లైసెన్సింగ్ ఆఫీసర్ జావేద్ హుస్సేన్. మరొక రక్షిత్ నాయక్ ఈ మరొక లైసెన్సింగ్ ఆఫీసర్ 9643723157. ఈ 4 నంబర్లను హెల్ప్ లైన్ నంబర్లకు కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసింది. వీరు ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులుగా కేంద్ర విదేశాంగ శాఖతో, భారత విదేశాంగ శాఖతో, రక్షణ శాఖతో సంప్రదింపులు జరుపుతూ విదేశాంగ శాఖ అధికారులందరితో కూడా మాట్లాడుతూ అక్కడ ఆ దేశాలు తీసుకున్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వారి సమాచారం తెలుసుకుని వారి నుంచి కాంటాక్ట్ అయ్యి వారికి ఈ నెంబర్లు ఇవ్వడం ద్వారా వారిని అక్కడి నుంచి సురక్షితంగా భారత్ తీసుకొచ్చేందుకు, మరి ముఖ్యంగా తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో తెలంగాణకు సంబంధించి వారందరూ కూడా తీసుకొచ్చి ఢిల్లీలో బస ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి వారు కొంత ఉపశమనం పొందిన తర్వాత ఆ దేశం దగ్గరికి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నేరుగా ప్రభుత్వమే వారి సత్తాలను పూర్తి చేసి కూడా ఏర్పాటు చేసింది. దానిలో భాగంగానే మధ్యప్రాచ్య ప్రాంత పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కూడా పర్యవేక్షిస్తూ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా ఇటు తెలంగాణ. అయితే శివ, 2 తెలుగు రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఆంధ్ర కంటే కూడా తెలంగాణ వాసులు చాలా కలవరపడుతున్నారు. ఎందుకంటే మన తెలంగాణ దగ్గర నుంచి చాలా మంది వలస కార్మికులు అక్కడికి వెళుతూ ఉంటారు. దుబాయ్ కావచ్చు, అబుదాబి కావచ్చు, ఖతార్ లో చాలా మంది కార్మికులు అక్కడ పనిచేస్తూ ఉంటారు. వారి యోగక్షేమాన్ని కనుక్కోవడం ఇక్కడున్న వాళ్ళకి చాలా ఇబ్బందిగా కూడా పరిణమించే అవకాశాలు ఉన్నాయి. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మీరు చెప్పినట్టుగా ఎక్కడైతే కార్మికులు ఇటు ఎక్కువగా సౌదీ, దుబాయ్, అబుదాబి ప్రాంతాల్లో ఎక్కువగా కార్మికులు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. తెలంగాణ నుంచి కానీ పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎక్కువగా వారు కార్మికులందరూ కూడా వెళ్తూ ఉంటారు. అటువంటి వారిని అందరినీ కూడా తీసుకొచ్చేందుకు కూడా ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. దానిలో భాగంగానే ఎప్పటికప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటు ఢిల్లీలోని తెలంగాణ భవన్ రేజింగ్ కమిషనర్ తోనూ, మరోవైపు ఇటు భారత ప్రభుత్వానికి సంబంధించిన విదేశాంగ శాఖ అధికారులతో కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు అధికారులంతా కూడా మాట్లాడుతున్నారు. సురక్షితంగా వారందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇటు రేజింగ్ కమిషనర్ పిఎస్ నెంబర్ కానీ, మరోవైపు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ చక్రవర్తి, మరోవైపు లైసెన్సింగ్ ఆఫీసర్ జావేద్ హుస్సేన్ కానీ, రక్షిత్ నాయక్ ఈ నెంబర్ కూడా హెల్ప్ లైన్ నంబర్లుగా ఇచ్చి వారికి సమాచారం ఇవ్వడం ద్వారా వారందరూ కూడా అక్కడి నుంచి అక్కడున్న ఎంబసీ కార్యాలయాలతో కూడా మాట్లాడి సురక్షితంగా ఇక్కడ తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వారందరూ సహాయం కోసం ఈ నెంబర్ ఫోన్ చేసేట్టు కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం ఈ హెల్ప్ లైన్ నంబర్లు ఇచ్చింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా
హెల్ప్ లైన్ నంబర్లు ఇచ్చింది. వారు కూడా ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వచ్చి సంప్రదించడం ద్వారా వారందరూ కూడా సురక్షితంగా ఇక్కడ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామంటూ కూడా తెలంగాణ భవన్ లో అయితే శివ, చాలా మంది దుబాయ్ లో ఉన్న వాళ్ళకి ట్రై చేస్తూ ఉన్నారు, కానీ కాల్స్ చాలా మటుకు కనెక్ట్ కాలేని పరిస్థితి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో. అలాగే కరీంనగర్ కావచ్చు, మహబూబ్ నగర్ నుంచి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? మన తెలుగు వాళ్ళకి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ అక్కడ ఏమైనా చెప్తూ ఉన్నారా అధికారులు? వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని ఏమైనా డీటెయిల్స్ తెలుస్తున్నాయా? ప్రస్తుతం జరిగిన దాడులు ఎవరైనా ఏమైనా గాయపడ్డారా? అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు వారు ప్రతి గల్ఫ్ కంట్రీస్ లో ఎక్కువగా ఉన్నారు. మరి ముఖ్యంగా ఇటు ఆంధ్ర సంబంధించి తెలంగాణకు సంబంధించి మొత్తం 31 లక్షల వరకు ఉన్న ప్రజలు ఈ దుబాయ్ కానీ సౌదీ అబుదాబి ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్లు కూడా తెలుస్తోంది. వారందరినీ కూడా సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరైతే వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో ఉన్నారో వారు కూడా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు. వారందరూ కూడా కొంతమంది సురక్షితంగానే వారు ఉన్నట్లుగా అండర్ గ్రౌండ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఎవరు కూడా బయటకు రావచ్చు ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే వారందరూ కూడా అండర్ గ్రౌండ్ లోనే వారి నివాసాల్లో నుండి బయటికి రాకుండా ప్రాణాలను అత్యంతలు పెట్టుకుని భయం కాలం వెల్లడిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడున్న కుటుంబ సభ్యులు వారందరూ కూడా ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడం, ఈ కుటుంబ సభ్యులు కూడా ప్రభుత్వ అధికారులకు తీసుకువెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు ఇక్కడ టోల్ ఫ్రీ నంబర్లను, హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఏపీ తెలంగాణ ప్రభుత్వ కమిషనర్లు కానీ అధికారులు కానీ ఇక్కడ కేంద్ర విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ వారి సమాచారాన్ని సేకరిస్తూ అక్కడున్న వారితో ఎంబసీ కార్యాలయాలతో మాట్లాడుతూ కూడా వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ. చూడొచ్చు, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం డిస్ప్లే అవుతున్న నంబర్స్ కి ఏమైనా కావాలంటే లైజన్ ఆఫీసర్స్ నంబర్స్ అవి, అలాగే కంట్రోల్ రూమ్ నంబర్స్ అవి వాటితో కాల్ చేసి తమ వారి యోగక్షేమాలను కనుక్కోవచ్చు.